ఈరోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా, మీ ఎదుటికి రావటానికి కారణము ఏమిటంటే, మరి ప్రస్తుత కాలక్రమములో అనేక రకాలైన పరిస్థితులు మనుషుల్లో కలుగుతున్న నేపథ్యములో ఈరోజు మరి మనుషులందరి కోసము ఆ యొక్క మహోన్నతుడు మానవునిగా అవతారము, మానవునిగా జన్మించటము, మనుషులందరి యొక్క కర్మ పాపముల దోషముల నిమిత్తము, మానవుని యొక్క ఆజ్ఞ అతిక్రమం పాపము నిమిత్తము ఆ పరమ తండ్రే ఈ లోకానికి రావటం జరిగింది. వెరసి ఈరోజు మీ ఎదుటికి రావటానికి కారణం ఏమిటంటే, మరి నేను ఈ కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, మరి బోకర లలిత్ కుమారు, ఇంకా ఇతర వారు మరి లోతు యొక్క జీవితాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథములో వీరికి తెలియని నిజములు, రహస్యములు ఎన్నో కోట్ల కొలదిగా ఉన్నవి. ఏమిటంటే బైబిలు గ్రంథము, పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథములో మనుషులు అనే వారిలో లోపాలు ఉన్నాయి. ఏమండి, మనుషులు అనే వారిలో లోపాలు ఉన్నాయి. కానీ భగవంతుడు అని యేసు ప్రభు వారిలో, భగవంతుడైన యేసు ప్రభు వారిలో మచ్చలేదు, ఆయనలో లోపము లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు. మరి లోతు అనే వ్యక్తి మనిషే. ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళేటప్పటికి ఇక్కడ లోతు యొక్క అవిధేయత కూడా మనకి కనిపిస్తుంది. లోతు దేవుడు నేను చూపించిన ఆ పర్వతం దగ్గరికి వెళ్ళముని లోతుకి భగవంతుడు మరి ఆజ్ఞాపించినప్పుడు లోతు ఆ పర్వతం దగ్గరికి నేను వెళ్ళలేను, మరి కనిపిస్తున్న ఈ చిన్న సోయారు దగ్గరికి నేను వెళతానని దేవునితో మాట్లాడటము, దేవుడు దానికి మనిషి యొక్క మాటలు కూడా సేకరించి సరే అలాగనే వెళ్ళు అని చెప్పటం. అటు తర్వాత లోతు మరి ఆ యొక్క సముఖమందు, ఆ సమయమందు, ఆ ప్రాంతములో మరి మగ పురుషుడు లేని ఆ యొక్క స్థలమందు మరి తన యొక్క పిల్లలకి లోతు మరి మగ పురుషుడు గనుక వారు తన యొక్క తండ్రిని సమీపించాలని ఆయనకి మరి ద్రాక్షారసం ఎక్కువ స్థాపించి మరి తనకు తెలియని ఆ యొక్క సందర్భంలో మరి లోతు కుమార్తెలు లోతుతో పాపము చేశారు. కానీ లోతుకి ఏమి ఎరగడు, లోతుకి ఏమి తెలియదు. ఇది మనుషుని యొక్క బలహీనత. ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఈ యొక్క కౌంటర్ ఎవరికయ్యా అంటే, నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పాలి. వీరు ఎవరై అంటే కరుణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బోకర లలిత్ కుమారు. మరి మనుషుని యొక్క బలహీనులని నేను తెలియజేస్తున్నాను. నీలో లోపాలు ఉన్నాయి, మరి మాలో లోపాలు ఉంటాయి. ఎందుకంటే మానవ రీతిగా, మనిషి రీతిగా అందరిమి బలహీనులమే. మరి తెలుసో తెలియకో ఏదో ఒక లోపములు మనుషుల్లో ఉంటాయి. కానీ వీరితో పాటు కామెంట్లు పెడుతున్న వారు కూడా మరి ఆలోచించాలి. వాక్కు స్వాతంత్రము, రాజ్యాంగములో ఉన్న హక్కులు, ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 ప్రకారముగా రాజ్యాంగ హక్కులని ఉల్లంఘిస్తూ
మతశేష్య స్వతంత్ర హక్కులని, వాక్కు స్వాతంత్ర హక్కులని ఉల్లంఘిస్తూ మరి నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ సువార్త ప్రకటిస్తూ ఉంటే సువార్తని అడ్డగించటము, ఏమండి వీళ్ళంటారు మన ధర్మము మంట కలుపుతూ ఉన్నారు. ఏమి మన ధర్మము? మన ధర్మం ఏమిటో అసలుకి ఏమి జరుగుతుందో వీరు ఎవరికి కూడా అర్థం కాని అయోమయం. మరి ఈ యొక్క మూర్ఖులు. నేను ఎందుకు ఈ మాటను ప్రస్తావిస్తున్నాను అంటే, గత కాలాలలో నేను యేసు ప్రభువు వారిని నేను తెలుసుకోలేనప్పుడు, నమ్ముకోలేనప్పుడు, ఆ యొక్క యేసు ప్రభు వారికి ఎలపట ఉన్నప్పుడు, మరి నా పేరు వెంకటేశ్వరరావు, మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు, ఎరసి ఇద్దరి పేరు ఒకటే. అయితే నేను ప్రశ్నిస్తున్నాను, నా యొక్క భారతదేశ ప్రజలు తెలుసుకోవాలని, మోక్షానికి చేర్చబడటానికి మరి భగవంతుడే మానవునిగా వచ్చాడు అని మనకు ముందున్న భక్తులు మంత్రముల ద్వారాగాను, శ్లోకాల ద్వారాగాను భగవంతుడు ఎలాగ వస్తాడో మనకి తెలియజేసిన ఘట్టాలు మనం చూసాం. ఇప్పుడు మానవుడు బలహీనుడే, బలవంతుడేమి కాదు. ఎందుకు అనగా మానవుడు జన్మత పాపి. పాపం అనేది మానవుడికి సంక్రమించిన ఆ కారణాన్ని బట్టి మరి మానవుడు బలహీనుడు గనక మానవుణ్ణి బలవంతుడిగా తీర్చిదిద్దటమే ఆ యొక్క భగవంతుని యొక్క పని. కానీ ఇక్కడ మనము చూసుకున్నట్లయితే నా ప్రియమైన భారతదేశ ప్రజలారా, లోతు యొక్క స్టోరీస్ని తీసుకొని బైబిల్ గ్రంథము ఒక బూతు పుస్తకము అని కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుల్ని దూషిస్తున్న ఇలాంటి మూర్ఖులకి, మూర్ఖ శకామణులకి తిరుగులేని మరి కౌంటర్ ఇవ్వాలని, మరి సంస్కృతి ధర్మాలు మరి చిన్న భిన్నము అయిపోతున్నాయి. ధర్మము అనేది మంట గలుపుతున్నారు. మన ధర్మము అంటున్నారు. మన ధర్మం ఏమిటండి? మన ధర్మము ఏమి నేర్పుతుంది? ఒక్కసారి మీ దృష్టికి తీసుకురావాలి. తెలివి కలిగిన వాళ్ళు ఆలోచిస్తారు. గతంలో నా పేరు వెంకటేశ్వరరావు అని చెప్పాను కదా. నేను సుమారు తిరుపతి దాదాపుగా 30 నుంచి 36 సార్లు దాకా తిరుపతి వెళ్ళి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఎందుకంటే అనేక రకాలుగా పూజలు, పునస్కారాలు, కఠోరమైన దీక్షలు, మరి అనేక రకాలుగా నేను ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గర్భగుడిలో ఉన్న ఆ యొక్క కుంకం, ఆ దేవతలు దేవుళ్ళు అని పిలువబడుతున్న ఆ యొక్క విశ్వాసములో వారి యొక్క పాదాల దగ్గర ఉన్న ఆ కుంకమును కడుపులోకి మింగేసేవాడిని. ఎందుకంటే ఇక్కడ నోచుట అందరూ చాలా మంది ధరిస్తారు, కానీ అలా చేసేవాడిని కాదు. ఎందుకంటే నాలోకి వస్తే ఈ యొక్క పాపపు లోకములో నుండి, పాపప జీవితాల నుండి విడుదల, విముక్తి కలుగుతుంది అనే ఒక అభిప్రాయంతో నేను దాన్ని స్వీకరించేవాడిని. కానీ బైబిలులో మనుషులు పాపులుగా ఉన్నారు, కానీ మనుషులు ఆరాధిస్తున్న భగవంతుడు అనుకున్న నా పేరు కలిగిన మరి వెంకటేశ్వరులు, మరి ఈయన పాపిగా నిర్ధారణ అవుతున్నాడు.
దీనికి మీకు టూకీగా విష్ణు పురాణంలో యేసు ప్రభువుని ఎరగనప్పుడు వారిని మా తాతలు తండ్రులు మరి వారి పేర్లే వీరు ఎక్కడో సృష్టికర్తని విడిచి సృష్టికి సాకెళ్ళ పడుతూ ఉన్నారు. సరైన మార్గములో నడవకుండా వీరు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే గుడ్డివానికి త్రోవ చూపిస్తే ఎక్కడికి వెళతారు? వీరు ఇరుగురు కూడా వెళ్ళి గుంటలో పడతారు. అలాగనే వీరి యొక్క మా తాతలు పూర్వీకులు ఏం చేశారు, ఏం నేర్పారు అంటే బైబిల్ గ్రంథములో మనుషులేమో పాపులు, బైబిల్ గ్రంథములో ఉన్న యేసు ప్రభు వారేమో భగవంతుడు, ఆయనలో మచ్చలేదు. ఆయన అన్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనములో, నేను మీతో చెప్పునుదేమనగా ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే ఆ క్షణమే హృదయమందు పాపము చేస్తున్నాడు అని ప్రస్తావించిన దేవుడు నేను ప్రకటిస్తున్న నా ప్రభువుని యేసుక్రీస్తు వారు. నా యేసుకిని నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు వారికి మరి నా పేరు పెట్టుకున్న నేను పేరు కలిగిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తికి, వెంకటేశ్వరులు అనే వ్యక్తికి ఎంతో వ్యత్యాసం ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథములో ఉన్న మనుషులు పాపులే వెరసి మరి లోకరీతిగా లోకములో ఉన్న దేవతలు దేవుళ్ళు అని పిలువబడుతున్న వారు మానవుని కంటే 100 రెట్లు కాదు, కోటాను కోట రెట్లు వారు పాపులై ఉన్నారు. దీనికి ఉదాహరణగా ఈ యొక్క కౌంటరు ముందుగా నేను చెప్పినట్లుగాను రాధా మనోహర దాసుకి, కరుణాకర సుగుణాకిని, బోకర లలిత కుమారికి ఈ కౌంటరు ఎందుకు కామెంట్లు పెడుతున్న వారులారా మీరు కూడా ఆలోచించండి. మీరు వెళుతున్న ఆ యొక్క బతిలో మోక్షానికి దారి లేదు. ఎందుకు అనగా పాపాదస్సి మరణం ప్రయాతి, పాపాదస్సి నరకం ప్రయాతి. పాపానికి జీతం మరణము, మరణానికి జీతము అగ్ని ఆరదు, పురుగు జావదు. పాపములు కడిగేసుకొని మరి మోక్షానికి చేర్చబడాలి. ఈ మాటని కొంచెము అలాగా ఉంచితే ఇక్కడ విష్ణు పురాణములో విష్ణుమూర్తి చేసిన పనేమిటి అనే మాటని మీ దృష్టికి తీసుకొస్తున్నాను, చూడండి. జలంధ్రుడు అనే వ్యక్తి ఎవరికి జన్మించాడు? ఇది పురాణం అండి. విష్ణు పురాణంలో స్పష్టంగా రాయబడి ఉంది. ఏమండి, పురాణాలలో ఉన్నవారేమో అంటే దేవతలు దేవుళ్ళు పిలువబడుతున్న వారేమో పాపులుగా నెగ్గుదేలుతున్నారు. పాపులు. మరి పురాణాలలో ఉన్న మనుషులేమో నిష్ఠా గరిష్ఠులతో, కఠోర దీక్షలతో పవిత్రతని ఎప్పటికప్పుడు కాపాడుకుంటున్న వారు మానవులు, మనుషులు. మానవులేమో పరిశుద్ధులై ఉన్నారు. మరి అందరూ ఆరాధిస్తూ మొక్కుతున్న వారేమో పాపులుగా నెగ్గుదేలుతూ ఉన్నారు. ఎవరయ్యా అంటే ఈ విష్ణుమూర్తి ఏం చేస్తాడయ్యా అంటే జలంధ్రుడు అనే వాని భార్య బృందావని. ఈ బృందావని చాలా పవిత్రురాలు. తన భర్తకి తప్ప తన హృదయమందు పరపురుషుడికి స్థానము లేదు. అలాగా ఉన్న నేపథ్యంలో ఈ జలంధ్రుడికి ఆమె యొక్క భక్తి, ఆమె యొక్క పవిత్రత ఈ జలంధ్రుడు అనేవాడికి, తన భర్తకి అంటే బృందావని దేవి భర్త అయిన జలంధ్రుడికి సెక్యూరిటీగా, ప్రాకారముగా యుద్ధములోకి పోయినప్పుడు ఈ జలంధ్రుడు అనేవాడిని ఎవరు కూడా జయించలేరు. శివుడు జలంధ్రుడితో యుద్ధం చేసేటప్పుడు ఓడిపోతాడు. అసలుకి ఈ జలంధ్రుడు ఎవరు? శివునికి
సంక్రమించిన వాడు శివుని యొక్క కుమారుడు అని మనము చూస్తాం. అయితే ఈ జలంధ్రుడు అనేవాడు శివుని భార్య అయిన పార్వతిని చేసుకోవాలని మరి శివుని మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు శివుడు ఓడిపోతాడు. తర్వాత ఈ జలంధ్రుడు ఆమె పార్వతి యొక్క సుందరవతైన ఆ దేహమును చూడాలని పోయినప్పుడు ఈ యొక్క పార్వతి శివుడు కాదు, వస్తున్నవాడు జలంధ్రుడు అని చెప్పి ఆమె యొక్క విశ్వరూపం చూపించినప్పుడు ఈ జలంధ్రుడు అనేవాడు పారిపోతాడు. అటు తర్వాత ఈ జలంధ్రుడిని జయించడం కష్టం అని శివుడు ప్లాన్ చేసి మరి వాని యొక్క ప్రాణం ఎక్కడ ఉంది, వాని ప్రాణం ఎలా తీయాలి అని ఈ జలంధ్రుడు ప్రాణమును ఎలా తీయాలి అనే దాన్ని పరిశీలిస్తే జలంధ్రుడు భార్య అయిన బృందావని పవిత్రురాలు, పరిశుద్ధురాలు. ఆమె యొక్క పాతివ్రత్యం చాలా గొప్పది. కనుక శివుడు విష్ణుమూర్తికి బోధిస్తే విష్ణుమూర్తితో చెబుతాడు, మరి గెలబట్టము చాలా అసంభవము, జలంధ్రుని గెలబట్టము యుద్ధములో అసంభవము. ఎందుకు? వాని యొక్క భార్య పాతివ్రత్యం వాణ్ణి రక్షిస్తూ ఉంది. కనుక ఆమె పాతివ్రత్యాన్ని కనుక చెడగొడితే ఏమండి, చూడండి, బైబిల్ గ్రంథములో ఉన్న మనుషులేమో పాపులుగా ఉన్నారు, కానీ పురాణాలలో ఉన్న మనుషులేమో నిష్ఠాగరిష్ఠులతో ఏమండి కఠోర నియమాలతో పరిశుద్ధులై ఉన్నారు. మరి పురాణంలో ఉన్న దేవతలు దేవుళ్ళు సీనియర్ మోస్ట్ పాపులుగా ఉన్నారు. దీనికి ఉదాహరణగా విష్ణు పురాణమే సాక్ష్యం ఇస్తుంది. ఇక ఈ జలంధ్రుని జయించాలని తన భార్య అయిన బృందావని ఆమె యొక్క పాతివ్రత్యాన్ని చెడగొట్టడానికి విష్ణుమూర్తి జలంధ్రుడి రూపంలోకి వెళ్ళినప్పుడు ఆ బృందావని అప్పుడు దాకా చాలా రోజులైంది కారణాలను బట్టి ఆ నేపథ్యంలోనే ఈమె మరి వస్తున్నవాడు జలంధ్రుడు అనుకొని మరి మోసపోయి ఆ జలంధ్రుడిని సమీపించినప్పుడు మరి జలంధ్రుడు కాదు, వచ్చినవాడు మహావిష్ణుమూర్తి. మహావిష్ణుమూర్తి ఏమిటి? ఒకని భార్య దగ్గరికి వెళ్ళటం ఏమిటి? వాని రూపంలో వెళ్ళటం ఏమిటి? వాని రూపంలో వెళ్ళి తన భార్యని, పొరుగు వాని భార్యని ఆశించవద్దన్నాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. నా యేసు ఎక్కడ? నా పేరు కలిగిన వెంకటేశ్వరులు అనే వ్యక్తి ఎక్కడ? చూడండి, నేను ప్రశ్నిస్తున్నాను, ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, గమనించాలి మీరు. ఇంకను అజ్ఞానం అనే, అంధకారం అనే చీకటిలో కూర్చొని ఉన్నవారులారా, మీ కళ్ళు తెరవబడాలి. మోక్షానికి మార్గమై ఉన్నవాడు ఎవరో తెలుసా? మీరు ఎవరినైతే తోలనాడుతున్నారో నేను ప్రకటిస్తున్నా ప్రభువైన యేసుక్రీస్తు వారే అని మీకు తెలియజేస్తానికే ఇంత మీటర్లు ఎత్తాల్సి వచ్చింది. ఈ జలంధ్రుడు రూపములో జలంధ్రుడు భార్య అయిన బృందావనిని విష్ణుమూర్తి సమీపిస్తే ఆమె యొక్క పాతివ్రత్యాన్ని చెడగొడతాడు. చెడగొట్టినప్పుడు జలంధ్రుడు శివుని యొక్క చేతిలో ప్రాణము తీయబడతాడు. అంటే శివుని చేతిలో జలంధ్రుడు చంపబడతాడు. ఈ జలంధ్రుడు ఎవరు? శివుని యొక్క కుమారుడు అని చెప్పి మనం చూస్తాం. ఏమండి, శివుడు తపస్సు చేస్తున్నప్పుడు దేవేంద్రుడు గుర్తుపట్టలేనప్పుడు ఈ శివుడు ని ఖండించాలని దేవేంద్రుడు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు శివుడి యొక్క మూడో కన్ను తెరిచినప్పుడు మరి దేవేంద్రుడిని సంహరించాలన్నప్పుడు వద్దు వద్దు నీ ఎదుట ఉన్నవాడు దేవేంద్రుడు అని చెప్పినప్పుడు ఆ యొక్క ఆ అగ్ని సముద్రంలో ఉన్నప్పుడు ఆ సముద్రములో ఆ అగ్ని పడినప్పుడు ఆ అగ్నిలో నుండి ఒక బాలుడు పుట్టాడు.
ఎక్కడ పుట్టాడు? సముద్రములో నుండి పుట్టాడు. ఎలా పుట్టాడు? ఏమండి, ఇది అంత స్వాధ్యము. యేసు ప్రభు వారు, సరే ఇది అంతవరకు పక్కన ఉంచుదాం. వెరసి శివుడు కుమారుడే జలంధరుడు అని అందరూ చెబుతున్న నేపథ్యంలోనే మరి శివుని యొక్క కుమారుడు మరి తన తండ్రి భార్యని మోహించటం ఏమిటి? ఏమండి, నేను ప్రశ్నిస్తున్నాను, మీరు గుర్తుపడతారని, మరి మోక్షానికి చేర్చబడాలని ఆకాంక్షతో సమాజమా, నా భారతదేశ ప్రజలారా గమనించండి, గుర్తుపట్టండి. మన భక్తి మంచిదే, భక్తిలో శక్తి లేదని మీకు నేను తెలియజేస్తున్నాను. కనుక జలంధరుడు తన తండ్రి అయిన శివుని యొక్క చేతుల్లో చంపబడతాడు. ఎలా చంపబడ్డాడు? విష్ణుమూర్తి జలంధరుడు రూపములో పోయి మరి బృందావనిని సమీపించినప్పుడు, ఆమె పాతివర్తాన్ని చెడగొట్టినప్పుడు, ఆమె పవిత్రతను మరి అపవిత్రం చేసినప్పుడు జలంధరుడు శివుని యొక్క చేతిలో చంపబడ్డాడు. ఏమండి, ఎంత విడ్డూరము! ఒక భగవంతుడు అనే వ్యక్తి మరొకరి రూపంలో వెళ్ళి ట్రాన్స్ఫర్ అయ్యి పవిత్రంగా ఉన్న ఆ స్త్రీ యొక్క పాతిబద్ధాన్ని చెడగొట్టడము ఎంతవరకు కరెక్ట్, సమానస్మం? గమనించండి. మీరు మీ యొక్క విశ్వాసములో ఆరాధిస్తున్న వారు పాపులై ఉన్నారని మరి విష్ణు పురాణము వారి యొక్క స్టోరీ, విష్ణువు యొక్క స్టోరీ విష్ణు పురాణములో బృందావనిని సమీపించి ఆమె యొక్క పాతివత్వమును చెడగొట్టిన పరిస్థితి మనకి విష్ణు పురాణములో కనపడుతుంది. మరి యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తే ఆ క్షణమందే ఆమెతో హృదయమందు పాపము చేస్తున్నావు అని, అంటే అలా ఉండరాదు అని యేసు ప్రభు వారు ఖరాఖండిగా తెలియజేస్తే, మరి నేను ఎరగక యేసు ప్రభు వారిని తెలియని ఆ దినాలలో 33 సార్లు పోయి నున్నగా చేపించుకొని వచ్చాను. ఇప్పటికి వెళుతున్నారు, 2 నామాలు పెట్టుకొని వచ్చాను. ఏమండి, నిలువు దోపిడి. ఏమి దోపిడి? నిలువు దోపిడి, మొక్కుబళ్ళు. ఆకాశరాజు కూతురుని ఆయన చేసుకుంటే ఆయనేమో డిబిట్లు పడుకోవాలి. మీ కాడ ఏమి భక్తులు అడిగారు, మా కాడ ఏమి లేదంటే 7 ఊళ్ళు అడక్కొచ్చి 5 ఊళ్ళు అడక్కొచ్చి 5 ఊళ్ళు అడక్కొచ్చి జోగెత్తడం అంటే ఏంటండి? జోగి ఎత్తడం అంటే అడుక్కోవటమే కదా. మీ దగ్గర లేకపోతే 5 ఊళ్ళు అడుక్కొచ్చైనా సరే నా యొక్క అప్పు తీర్చమున్నాడు. ఆకాశరాజు కూతురిని చేసుకోవటం ఏంటి? కుబేరుడికి అప్పు పట్టడం ఏంటి? ఏంటండి ఇవి అన్నీ? ఎంతవరకు వాస్తవములు గమనించి, మరి మనుషులైన వారు బలహీనులే, అయితే వీరు కూడా మనుషులేనా అంటే వారి యొక్క క్రియలే తెలియజేస్తుంది ఏంటంటే వారు కూడా మనుషులే గాని భగవంతుడు అనటానికి అనర్హులని కర్ణాకర సుగుణ, రాధా మనోహర దాసు, బ్రోకరైన లలిత్ కుమారు మీకు నేను ఖరాఖండిగా తెలియజేస్తూ, ఇంకను భగవంతుడు మన స్వరూపమందు మన పోలికలో ఉన్నాడా? కాదు, భగవంతుని పోలికందు మనము ఉన్నాము, మనము నిర్మాణం చేయబడ్డామని పరిశుద్ధ గ్రంథమైన బైబిలే సాక్ష్యం ఇచ్చింది. వెరసి ఒక శ్లోకాన్ని మీకు వినిపించాలని, మరి మీకు ఈ శ్లోకం గురించి తెలియదు, చిత్తగించండి. ఈ యొక్క ఎండింగ్ లో అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. అంబస్య పారే భువనస్య మధ్యే నాకస్య పృష్ఠే మహతో మహీయాన్. సుక్రీన జ్యోతిష్భ్రంక్షి సా మను ప్రవిష్ట ప్రజాపతి చరతి
గర్భే అంతః ప్రజాపతి చరతే గర్భే అంతః. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి. సృష్టికర్త అయిన వాడు సృష్టిగా మారి కాలమే లేనివాడు కాలము చేరి. దేవుడై ఉన్నవాడు మనిషిగా మారే మాతృగర్భమందు చేరి ఆటలు ఆడే ఆటలు ఆడే. నా యేసు పరిశుద్ధుడు పవిత్రుడని కరాఖండిగా తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న మనుషులు పాపులుగా ఉండవచ్చు, కానీ పురాణంలో ఉన్న మనుషులు పరిశుద్ధులుగా ఉన్నారు. పురాణంలో ఉన్న దేవతలు దేవుళ్ళు అని పిలువబడిన వారు పాపులై ఉన్నారని మరి రాధా మనోహర్ దాసు, బాకర లలిత కుమారు, ఇంకా కరుణాకర సుగుణ సుంట వీరందరికీ కరాఖండిగా తెలియజేసి చెప్పటం ఏమనగా, ఈయన కౌంటరు ఎందుకనగా వీరికి మరి దిమ్మ తిరిగిపోవాలని మరి ఇలాగా ముందుకు వచ్చి తెలియజేయటం జరుగుతుంది. ఇంకా లోతు యొక్క చరిత్ర మరి ఎక్కడ ఉందని చెప్పలేదు, ఆ రెఫరెన్స్ కూడా చెప్తాను. ఆది కాండము 19వ అధ్యాయంలో మరి సుధమ కుమార పట్టణ వినాశనము తర్వాత లోతు దేవుని చేత చిన్నదైన సోయారు చేత మరి లోతు కోరుకున్నాడు గనక సోయారికి వెళతాడు. అక్కడ తన కుమార్తెలు తనకు తెలియకుండా మరి తండ్రితో పాపం చేశారు. అంటే మనుషులు బలహీనులే, బలవంతుడు కాదు. ఈరోజు నీలో లోపాలు ఉన్నాయి, నాలో లోపాలు ఉండవచ్చు. మరి ఏ లోపము లేనివాడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని కరాఖండిగా తెలియజేస్తూ మరి ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మరి మీ మనోనేత్రాలు వెలిగించబడునుగా అని ప్రార్థిస్తూ, మీరు కూడా మోక్షానికి చేరాలి అంటే ఇక ఎవరు దిక్కై ఉన్నారో తెలుసా? మీరు ఎవరినైతే కాదనుకుంటున్నారో అదిగో అపవిత్రుడును అపరిశుద్ధుడును సైన్యములకు అధిపతికు యెహోవాను యేసు ప్రభు వారే మీకు కూడా ఆధారము. కరుణాకర సుగుణ, రాధా మనోహర్ దాసు, బోకర లలిత కుమారు మరి మోక్షానికి చేర్చబట్టానికి మనిషిగా మానవునిగా దిగి వచ్చిన వాడు ఎవరై అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. గమనించి గుర్తుపట్టి కామెంట్లు పెడుతున్న వారులారా, నేను చెప్పినది సత్యమే అని మీరు గుర్తుపట్టాలి. విష్ణు పురాణము మీ వద్ద ఉంటే స్టడీ చేయండి. 18 పురాణాలు, అష్టాదశ ఐదవ ధర్మ ప్రకారముగా 18 పురాణాలు కలిగిన సారాంశము మరి వారి వారి యొక్క స్టోరీస్ లో వారి వారి యొక్క చరిత్రలో ఇలాగ చెప్పబడి ఉన్నాయి. కనుక మీరు మారుతారని తెలుసుకుంటారని మరి నేను విమర్శించట్లేదు, ప్రశ్నిస్తున్నాను సమాజమును. మరి బైబిల్ గ్రంథములో లోతు అనే ఆయనని మరి ఆ యొక్క స్టోరీ తీసుకొని అందరిని తప్పుపడితే ఎలాగా అంటే మనుషులందరూ కూడా లోపములు ఉన్నవారే, కానీ ఆ లోపములు ఉన్నవారి గనకనే భగవంతుడే మానవునిగా భూమి మీదకి చేర్చబడ్డాడని ఆర్యుడు మరి మరి శ్లోకాల ద్వారాను, మంత్రాల ద్వారాను, దర్శనముల ద్వారాను మనకు ముందున్న భక్తులు ఏదో ఒక రీతిగా భగవంతుడు ఎలాగ ఉంటాడని తెలియచేశారు. ఆ తెలియజేయబడిన ఆ యొక్క మాటలే మీ ముందు ఉంచాను. మీరు గ్రహించండి, గుర్తించండి, తెలుసుకోవాలనే ఈ నా ప్రయాస ప్రయత్నం. ఈ కౌంటరు రాధా మనోహర్ దాసుకుని, బోకర లలిత కుమారికి, మరి ఇంకను కరుణాకర సుగుణాకని, ఇంకను యేసు ప్రభు వారిని దూషిస్తున్న వారందరికీ ఈ నా కౌంటర్ ఇకనైనా మారుతారని ప్రభువు వారే మీ కనులు వెలిగించునుగాక.